అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఈరోజు అనేక మంది తండ్రులు వాళ్ళ పిల్లల కొరకు ఎంతో కష్టపడి పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని తండ్రి తన సుఖాన్ని చూసుకోకుండా ఎంతో కష్టపడుతూ ఎంతోమంది కుమారుల జీవితాలని సెట్ చేసి తన కుటుంబానికి తానే అన్నీ అయి భారాన్ని మోస్తూ ఉన్న ప్రతి ఒక్క తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే మా నాన్నగారికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే నాన్నగారు. అలాగే గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే ఈ లోకంలో మనకి శారీరకంగా ఏ విధంగా అయితే తండ్రి ఉన్నాడో మనకి పరలోకంలో కూడా ఒక గొప్ప తండ్రి ఉన్నారు. ఆయన ఎంతో మన కొరకు ఈ లోకముని ఎంతో ప్రేమించాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ఆయన కల్వారి శిలువలో ఆఖరి బొట్టు రక్తం వరకు చిందించి మన కొరకు ఈరోజు మనం లోకంలో ఎంతోమంది వ్యభిచారంలో, త్రాగుడులో, కుటుంబాల్లో సమాధానం లేక అనేక మంది హాస్పిటల్లో అనారోగ్య సమస్యలతో అనేక మంది భయంకరమైన వ్యాధులతో ఉన్నప్పటికీ దేవుని ఆయన అపారమైన మహాకృప ఆయన మనకు తోడుగా ఉంచి ఈ దినం వరకు ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఆర్థిక బలాన్ని చేకూర్చి మన కుటుంబాలని సంతోషంగా ఉంచిన యేసయ్యకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. అలాగే పరలోకపు తండ్రి మన కొరకు ఆయన చేసిన గొప్ప సృష్టి, అలాగే చేసిన ప్రతి ఒక్కటి మన కొరకే చేసిన వృక్షములు కానివ్వండి, అలాగే జంతువులు కానివ్వండి, ఈ సృష్టిలో ప్రతిదీ ఆదికాండంలో మనం చూసినట్లయితే సమస్తము సంపూర్తి చేసినప్పటికీ ఆయనకి తృప్తి కలగనప్పుడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మానవుణ్ణి మట్టితో ఆయన పోలిక ద్వారా సృష్టించి నరుని నాసికారంధ్రంలో నుంచి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అలాగా ఆయన ప్రేమను ఎలాగైతే వెల్లడిపరిచారో, ఎంత సృష్టి చేసినప్పటికీ ఆయన తృప్తి లేనప్పుడు ఎప్పుడైతే మానవుణ్ణి ఆయన పోలికగా చేసుకున్నాడో ఆయన గొప్ప ప్రేమను చూపించారు. అలాగే ఆనాడు హవ్వ, ఆదాములు, ఫస్ట్ ఆదాం గారు సృష్టించబడినప్పటికీ తర్వాత సాటి అయిన సహాయం భూమి మీద ఆయనకి ఏమి లేనప్పుడు హవ్వ గారిని సృష్టించారు. అలా సృష్టించినప్పుడు ఇద్దరూ మంచిగా ఎంతో సంతోషంగా దేవునితో గడుపుచున్న ఆ సమయంలో వారిద్దరిని మోసపుచ్చేదానికి సాతానుగాడు ఎంతో పన్నాగం పన్ని అలాగే వాళ్ళని మోసం చేసి, ఇది నిజమా, ఈ తోట చెట్ల పండ్లలో మీరు దేన్నైనా తినొచ్చా, ఈ పండు ఎందుకు తినకూడదు అని వాళ్ళని సందేహంలోకి నెట్టివేశారు. ఎప్పుడైతే మానవాళి ఆ పండు తిని ఈ ఘోరమైన పాపాన్ని ఎప్పుడైతే తినొద్దో, ఈ తోట చెట్ల ఫలాల్లో ఏదైనా వనంలో ఉన్న ప్రతి ఒక్క ఫలాన్ని మీరు తినండి, కానీ ఒక ఫలం మాత్రం తినొద్దని దేవుడు చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఆ ఫలాన్ని భుజించడం జరిగిందో దేవునికిని అలాగే దేవుని సహవాసానికి అలాగే దేవుని సన్నిధి ప్రతి సాయంకాలం వేళ ఆదాము గారికి దేవుడు ప్రత్యక్షమై ప్రతిరోజు దేవుడితో ఆదాము గారు అలాగే దేవుడితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ప్రతిరోజు ఎంతో సంతోషంగా ప్రతి ఒక్క జీవవృక్ష ఫలాలు తినే యోగ్యతను దేవుడిచ్చాడు. ఎప్పుడైతే మంచి చెడు తెలివినిచ్చే వృక్షాన్ని తినకూడదని దేవుడి చెప్పిన ఆజ్ఞను మీరి సాతానుగాడి మాట విని ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆ ఏదైనా వనంలో నుంచి నెట్టివేయబడ్డారు. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని మాటకి లోబడక, దేవుని మాట వినక
ఆదాం గారు చేసిన పొరపాటు వల్ల ఈ మానవాళి సమస్తం శపించబడింది. అందువల్ల ఈ శాపానికి గురైంది. కానీ యేసు ప్రభు ఆయన చూపించిన ప్రేమ, తండ్రి ప్రేమ, ఈ భూలోకానికి ఒక్కగానొక్క కుమారుని పంపించారు. ఆయన చూపించిన ప్రేమ, ఒక్కగానొక్క కుమారునికి మరణశిక్ష విధించి మన పాపాలన్నిటినీ ఆయన మీద వేసి మన కొరకు గొప్ప రక్షణ కల్వారి శిలువలో ఆయన చేసిన రక్త బలియాగంలో ప్రతి ఒక్క పాపం కడగబడి, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా మార్చుతుంది. పరిశుద్ధంగా, నీతిమంతులుగా మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, ఈ లోకానికి వేరై జీవించడానికి దేవుడు ఆయన మహాకృప, ఆయన తండ్రి ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో ఆయన ఒక్క కుమారుడైన యేసయ్యని ఈ భూమి మీదకి పంపించి మనం చేసిన ప్రతి ఒక్క పాపాలన్నిటినీ ఆయన కుమారుని మీద మోపారు. మన కొరకే ఆయన కల్వారి శిలువలో ఆయన ఆఖరి బొట్టు రక్తం వరకు చిందించారు. ఆయన మాటకి ఎప్పుడైతే మనం లోబడి మన జీవితాల్లో నీతిగా, యథార్థంగా, భయభక్తులతో జీవిస్తామో ఒక గొప్ప ఉన్నతమైన మార్గాల్లో ప్రభువు నడిపిస్తారు. నేను నా జీవితంలో దేవుని మాట వినకుండా ఎన్నో మార్లు దేవునికి దూరమైనప్పుడు, ఎన్నో రకాల లోకంలో ఏదో కొంచెం కాలం ఆనందం కొరకు పరిగెడుతున్నప్పుడు నా జీవితంలో ఎన్నో అనర్థాలు నేను ఎదురు చూశాను. కానీ దేవుని ఆయన అపారమైన ప్రేమ, ఆయన కృప ఈ దినం వరకు నన్ను కాచి కాపాడింది. నేను ఆయనకు దూరం అయినప్పటికీ ఆయన నన్ను చేయి విడిచిపెట్టకుండా ఈ దినం వరకు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దేవుడు ఆయన ఉన్నతమైన కృపతో కాచి కాపాడారు. చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగంలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే మీ అందరికీ, మీ కుటుంబాలకు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని, రాబోయే రోజుల్లో అనేక మంది ఆయన బిడ్డలుగా ఆయన రాకడ వరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మంది నశించిపోతున్న ఆత్మలకు మనం ఒక ఆయన బిడ్డలు ఎలాగైతే ఉండాలో, యేసుక్రీస్తు ఎలాగైతే మనకి మాదిరి చూపించారో, పౌలు గారు అన్నట్లుగా నేను క్రీస్తు పోలిని నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నట్లుగా మనం యేసయ్యని పోలి ఈ లోకంలో సాధ్యమైనంత వరకు ఆయన సహవాసం, ఆయన సన్నిధి, ఆయన సహాయం పొందుకొని ఈ లోకంలో పరిశుద్ధంగా మన కుటుంబాలను ప్రేమతోనూ, పరిశుద్ధతతోనూ, ప్రార్థనతోనూ, ప్రయాసతోనూ, ప్రేమతోనూ కలిగి ఉండి మన కుటుంబాలను కట్టుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను బ్రదర్. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ ఆల్. షలోమ్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.